హాయ్ గైస్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో ఒక చుక్క నూనె కానీ ఉప్పు కానీ లేకున్నట్టు ఏ విధంగా క్యారెట్ బీన్స్ ఫ్రై చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్. వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు. డైలీ 200కు పైగా సంపాదించుకునే అవకాశం, అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో. ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన இன்கம்ని சம்பாதிச்சுக்கோవచ్చు. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும். கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక చుక్క నూనె కానీ ఉప్పు కానీ లేకున్నట్టు ఏ విధంగా క్యారెట్ బీన్స్ ఫ్రై చేసుకోవచ్చో మనం తెలుసుకుందాం. ముందుగా బాండి పెట్టాము. ఆ తర్వాత అందులో ఒక చుక్క నూనె కూడా వేయట్లేదు, ఉప్పు కానీ వేయట్లేదు. ముందుగా శనగపప్పు వేస్తూ ఉన్నాము. అది కాస్త ఎర్రగా అయిన తర్వాత మనం వెంటనే ఉద్దిపప్పు కూడా వేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ ఐటమ్స్ ఏమీ మసాలాలు కూడా లేకున్నట్టు సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఆయిల్ చూడండి, ఒక చుక్క ఆయిల్ కూడా వేయడం లేదు. అయితే నాన్ స్టిక్లో పెట్టుకున్నాము అని అంటే ఇంకా బాగా తొందరగా అయిపోతుంది. ఇది కాస్త ఎర్ర కలర్ వచ్చేసింది చూడండి. కాస్త వచ్చిన వెంటనే మనం ఉద్దిపప్పు వేసుకొని అవి రెండు కూడా కొంచెం ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఎక్కువ ఎర్ర కాకూడదు, కొంచెం కలర్ వస్తే చాలు. ఆ తర్వాత మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, చీలికలు పచ్చిమిరపకాయలు కొంచెం ఒక 2-3 వేసుకుంటే చాలు. ఒక 4 రెబ్బలు కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేసుకుందాం. అది కాస్త ఎర్రగా అయిన తర్వాత వెంటనే మనము క్యారెట్ బీన్స్ కూడా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ విధంగా అంటే పెద్దగా అయితే మళ్ళీ ఎక్కువ ఫ్రై చేయడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం చిన్నగా నైస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అది ఉడికే లోపలే, ఒక 2-3 నిమిషాల్లో ఉడికే లోపలే మనము ఇందులో కొబ్బరి తురుము వేస్తూ ఉన్నాం, పచ్చి కొబ్బరి తురుము. తర్వాత తెల్ల నువ్వులను కాస్త ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి నువ్వులు. ఆ తర్వాత పచ్చి కొబ్బరి మిక్సీకి వేసి పెట్టుకోవాలి. ఇవి రెండు పౌడర్ చేసి, ఈ కొబ్బరి మాత్రం పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం దోరగానే, కొంచెం అగడబగడగానే మనం మిక్సీకి వేసుకోవాలి. ఈ నువ్వులు మాత్రం బాగా నైస్గా పొడి చేసి పెట్టుకోవాలి. ముందుగా అది క్యారెట్ బీన్స్ ఫ్రై అయిన తర్వాత, కొంచెం మెత్తబడిన తర్వాత మనము ఈ నువ్వుల పొడి మిక్సీకి వేసుకున్నది నువ్వుల పొడి వేసి కాస్త బాగా కలిపి ఆ తర్వాత మనం కొబ్బరి తురుము కూడా వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే కొబ్బరి మిక్సీకి వేసేసాను తొందరగా అవ్వాలి అని. అయితే తురుముకునే వాళ్ళు తురుముకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. బాగా కలిపి ఇంకా మనం దించేటప్పటికే మనం ఇవి రెండు వేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇది వేసిన తర్వాత, అంటే కొబ్బరి నువ్వుల పొడి వేసిన తర్వాత మనము మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. బాగా ఉడికిన తర్వాతనే సిమ్ములో పెట్టి మనము మూత పెట్టినామంటే ఆ ఆవిరిలోనే క్యారెట్ బీన్స్ ఉడికిపోతాయి. చాలా తొందరగానే ఉడికిపోతాయి ఫ్రెండ్స్, ఏమీ ఎక్కువ టైం పట్టదు. అయితే ఒక 10 మినిట్స్ అయినా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంతకుముందు మనం నువ్వుల పొడి మాత్రమే వేసాము, ఇప్పుడు కొబ్బరి తురుము వేస్తూ ఉన్నాము. మిక్సీలో కొట్టేటప్పుడు నైస్గా కాకుండా చూసుకోవాలి. కొంచెం పలుకులుగా ఉంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి. ఎందుకంటే మనం ఉప్పు వేయట్లేదు, ఆయిల్ వేయట్లేదు. ఆ టేస్ట్ రావాలి అని అంటే తప్పకుండా మనకు ఆయిల్ కోసం మనం నువ్వులు వేస్తూ ఉన్నాము. తర్వాత ఉప్పు కోసం, ఉప్పు సరిపడా మనకు ఆ టేస్ట్ రావాలంటే కొబ్బరి తురుము వేసామంటే పచ్చి కొబ్బరిలో మంచి టేస్ట్ వస్తుంది. సో కొబ్బరి తురుము వేస్తూ ఉన్నాం. అవి రెండు వేసామంటే చాలు, మనకు ఉప్పు లేని లోటు మనకు కనిపించదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అంతే అయిపోయింది, ఎక్కువ టైం పట్టదు. అయితే సిమ్లో పెట్టి కాస్త నిదానంగా ఫ్రై చేసుకున్నామంటే ఒక హెల్తీ అయిన రెసిపీ
అంటే ఆయిల్ ఉప్పు లేని వాళ్ళు, అవసరం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకొని మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఉప్పు లేదన్న టేస్ట్కి ఏం కొరత ఉండదు, మంచి టేస్టీగానే ఉంటుంది. మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే, నాకు ఈ క్యారెట్ బీన్స్ ఫ్రై మంతెన సత్యనారాయణ గారి వంటలన్నమాట. ఆయనవి నేను చాలా రోజులుగా ఉపయోగించి వాడుతూ ఉంటానన్నమాట. ఆయన సందేశాలు ఫాలో అవుతూ ఉంటాను. సో ఇది బాగానే ఉంటుంది, ఉప్పు లేని లోటు తెలియదు. సో ఉప్పు తినకూడదు, ఆయిల్ తగ్గించి మన హెల్త్ కోసం అని అనుకునే వాళ్ళు, హెల్త్ బాగుండాలి అని మనసులో అనుకున్న వాళ్ళు, దృఢ నిశ్చయంగా ఉన్న వాళ్ళు మాత్రమే మనం ఇది ఉపయోగించుకోవచ్చు. లేదు ఉప్పు తినాలి అనుకుంటే ఆ టేస్ట్ మామూలుగా ఫ్రై చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. లేదు మనకు హెల్త్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ విధంగా చేసుకొని ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్తీ అయిన రెసిపీ క్యారెట్ బీన్స్ ఫ్రై ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.